మేతి చెమన్ని ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం నేను ఇంట్లోనే వేసుకున్న మెంతి కూరని తెంపుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకొని మెంతి కూరని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ బటర్ వేసుకొని పన్నీర్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక పావు ఆయిల్ వేసుకొని ఇలాచి చెక్క లవంగాలు వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా. ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 minutes తర్వాత కారం ఉప్పు రుచికి సరిపడంత వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే మనం మెంతి కూరని ఫస్ట్ పక్కకు పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి అది వేసుకోవాలి. అది వేసుకున్న 2 minutes తర్వాత 3 టమాటాలు ఒక 10 కాజు తీసుకొని అవి మెత్తగా గ్రైండ్ చేసుకొని అది ఇందులో వేసుకోవాలి ఆ ప్యూరీని. ఆ తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా అది తీసుకొని అందులో వేసుకొని మొత్తం కలుపుకున్నాక ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఫైనల్గా కొత్తిమీర అలాగే పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఈ విధంగా అందులో వేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.